హైదరాబాద్ సూర్యప్రకాష్ 18 సంవత్సరాలు. ఏమడుగుతున్నారు ఆయన? క్వశ్చన్: యేసుక్రీస్తు వారికి పుట్టుక ఉంది కదా, మరి ప్రకటన 22:13లో యేసుక్రీస్తు నేనే మొదటివాడును కడపటివాడును అని చెప్పారు. ఆయన పుట్టుక ఉన్నప్పుడు మొదటివాడును ఎలా కాగలడు? బైబిల్ మనం నేర్చుకునే విధానం ఎటువంటిది అంటే, బైబిల్ని బైబిల్తోనే సరిపోల్చేవాళ్ళం మనం. బైబిల్కు బైబిల్ సమాధానం అనే ఒక చక్కటి ఈక్వేషన్, ఒక ఫార్ములా మన తండ్రి గారు నేర్పించారు. అంటే బైబిల్లో సందేహం కలిగితే దానికి జవాబు ఎక్కడ వెతకాలి? మీరు బైబిల్లోనే వెతకాలి. బైబిల్కి అతీతంగా చాలామంది రాసిన కామెంటరీలు, ఏమండి, ఎవడో వ్యక్తి, వాడు రోమా ప్రభుత్వడో, లేదంటే గ్రీకు సామ్రాజ్యంలోని వాడో, లేదంటే వాడు చరిత్రకారుడో, వీళ్ళందరూ కూడా ఊహించి రాసినవి. బైబిల్కి మనుషుల వ్రాతలకి ఉన్న తేడా ఏంటంటే ఊహ. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పింది ఏమని? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం, ఏ వాక్యం పుట్టదు. చాలాసార్లు మనం చదువుకున్న మాట. అంటే బైబిల్ ఊహాజనికమైనది కాదు, బైబిల్ ఊహించి రాసినది కాదు. ఊహించి రాసుంటే చంద్రుని ఎప్పుడో ఏమండి దేవుణ్ణి చేసి ఉండేది బైబిల్ కూడా, అవునా? గ్రీకు పురాణాల్లో చంద్రుడు అది ఒక దేవతా స్థలం, ఏమండి? మరి చంద్రుడి మీద దేవతా స్థలం అయితే, అది దేవతా లోకం అయితే, దేవతలు అక్కడ నివసిస్తే, చంద్రగ్రహం మీద మనిషి అడుగుపెట్టిన తర్వాత ఏం కనుగొన్నాడు అంటే, అది బొత్తిగా భూమి కన్నా ఎందుకు నివాసయోగ్యమైనది కాదు, కొరగానిది అని చెప్పేశాడు. భూమి అన్నిటికీ ఆవాసయోగ్యమైనది. మనిషి బ్రతకడానికి సకల విధములైన అర్హతలు కలిగింది భూమి మాత్రమే. కనుక వాళ్ళు ఊహించి రాసేసుకున్నారు. ఎందుకంటే ఎక్కడో ఆకాశంలో చంద్రుడు రోజు కనబడుతున్నాడు వాళ్ళకి. కనుక దాన్ని ఒక దేవతగానో, దాన్ని ఒక దేవుడుగానో, దాని స్థానం ఎక్కడెక్కడో పెట్టి, ఏమండి, వాళ్లను దేవుళ్ళుగా చేసి, చివరికి నక్షత్రాలను సైతం దేవుళ్ళుగా చేసి, నక్షత్రాల మధ్య ఉన్న గుంపులను కూర్చి, ఏమండి, అవే ఈరోజు ఈ రాశి ఫలాలు అని పిలుస్తున్నారు చూసారా? ఇవన్నీ ఏంటి? ఊహలు. ఇది సింహరాశి, ఇది మీనరాశి, కర్కాటక రాశి. ఆయన నుంచి పుట్టిన వాళ్ళు, ఆయన కనగా వచ్చిన వారు ఆయన కుమారులు. ఇప్పుడు ఈయన అడిగినట్లుగా మొదటివాడును కడపటివాడును నేనే అని అంటున్నాడంటే, ఆది బైబిల్ ఎప్పుడుందట? యోహాను సువార్త 1:1 మనం చదువుకున్నమాట. ఆది యందు వాక్యము ఉండెను. ఆదిలో వాక్యం ఉందట. ఆది అంటే ఎప్పుడు నాన్న? దేనికి ఆది? కాలమునకు ఆది. టైం ఎప్పుడు ప్రారంభమైంది? మనిషి కావాలనుకున్నప్పుడు ప్రారంభమైంది టైం. తన సంకల్పాన్ని దేవుడు ఆరంభించాలి అనుకున్నప్పుడు ప్రారంభమైంది టైం. ఆ టైం మనకి, దేవుడికి కాదు. ఆ టైం, దేవుడికి కాలము లేదు, ఆయన సంవత్సరములకు మితి లేదు అంటాడు చూడండి. దేవుడు కాలంలో బ్రతికేవాడు కాడు, కాలానికి బయట ఉన్నవాడు దేవుడు. దేవుడు కాలంలో బ్రతికేవాడు కాడు, దేవునికి కాలం లేదు. మనం కాలంలో పుట్టాం, అవునా? మనం కాలంలో పుట్టాం. యేసుప్రభు శరీరంలో పుట్టినప్పుడు కూడా మరియమ్మ గర్భంలో కాలం పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు ఆయన. అంటే ఈ కాలమానం అనేది కేవలం మనిషికి మాత్రమే వర్తించే ఈ కాలమానం. మనిషికి అతీతంగా, కాలానికి అనేది లెక్క లేకుండా, అనుసంధానం లేకుండా, అనుబంధం లేకుండా ఉన్నదే అపరిమితమైన దేవుని శక్తి. ఆయన దేవుడు, ఆయన మహోన్నతుడు. యోబు గ్రంథం చూడండి, 36:26. యోబు గ్రంథం 36:26 అండి. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య
మితి లేనిది, ఇన్ఫైనైట్ అంటే ముగింపు లేనిది, అనంతమైనది. కనుక నీ కాలమానంతో దేవుడికి పోలిస్తే ఆయన సంవత్సరాలకు అంతమేంటి? మరి ఇక్కడ ఆది అన్నాడంటే దేనికి? దేనికైనా ఆరంభకుడును నేనే, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని ఏ యేసుప్రభు వారి కోసం చెప్పబడిందో ప్రారంభంలో దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి. ఎందుకంటే అంతా చెప్పడానికి సమయం లేకపోయినా క్లుప్తంగా మీకు ఇస్తున్నాను. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ని ఇమిడ్చి కొంచెం ఎసెన్స్ మీకు ఇస్తున్నాం. ఏమండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చాలాసార్లు మనం చదువుకున్నామే. ఆది యందు వాక్యముండెను. ఇంతగా వాక్యం ఎవరని కింద రాయబడింది 14వ వచనంలో? యేసుప్రభు శరీరధారిగా వచ్చిన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించింది ఎవరండి ఆయన మన మధ్య నివసించింది? ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. క్రీస్తు అనుకుందాం పోనీ. ఓకే. సో ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యం అన్న దగ్గర క్రీస్తు అనే పేరు పెట్టి చదవండి. ఎందుకంటే ఆయనే, ఆ వాక్యమే క్రీస్తు కదా. ఆది యందు క్రీస్తు ఉండెను. ఆయనకు టైం లేదు. ఆది యందు క్రీస్తు ఉండెను. క్రీస్తు మళ్ళా దేవుని యొద్ద ఉండెను. అంటే క్రీస్తు కాకుండా పక్కన దేవుడు ఉన్నాడు అన్నమాట. క్రీస్తు కాకుండా దేవుడు ఉన్నాడు. దేవుని యొద్ద ఉండెను. ప్రసన్నబాబు ఉండెను. ప్రసన్నబాబు యొద్ద బైబిల్ ఉండెను. అంటే బైబిల్ ప్రసన్నబాబు ఒకటా? ఏమండి? బైబిల్ ప్రసన్నబాబు ఒకటా? కాదు. ప్రసన్నబాబు యొద్ద బైబిల్ ఉంది. ప్రసన్నబాబు వేరు, బైబిల్ వేరు. అవునా? ప్రసన్నబాబు యొద్ద బైబిల్ ఉండెను. అలాగే ఆది యందు క్రీస్తు ఉండెను. క్రీస్తు ఎవని యొద్ద ఉండెను? దేవుని యొద్ద ఉండెను. దేవుడున్నాడు, క్రీస్తు వారు ఉన్నారు. క్రీస్తు మరలా ఎవరు అనుకుంటున్నారేమో, ఆ క్రీస్తు కూడా దేవుడై ఉండెను. అంటే దేవుని యొద్ద ఉన్న దేవుడైన క్రీస్తు ఉండెను. అంటే క్రీస్తు కూడా దేవుడే. దేవుని యొద్ద క్రీస్తు ఉండెను. దేవుడున్నాడు. అవునా? తండ్రి అయిన దేవుడున్నాడు. కుమారుడైన క్రీస్తు దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. క్రీస్తు ఆది యందు, మరలా ఒకసారి కదా రెండోసారి చెప్తున్నాడు. క్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము అంటే ఏదైనా దేవుడు సృజించాలి అనుకున్న దేనినైనా సమస్తము అన్నాడంటే ఏంటి? అంతా అని అర్థం. అంతా, సమస్తము ఎవరి మూలముగా కలిగిన? క్రీస్తు మూలముగా కలిగిన. కనుక అప్పుడు క్రీస్తు ఎవరన్నమాట? క్రియేటర్. తండ్రి అయిన దేవుని దగ్గర క్రీస్తు వారు ఉన్నారు. దేవుడైన క్రీస్తు వారు ఉన్నారు. క్రీస్తు దేవుడే, దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆయన ద్వారానే సమస్తము. ఆయన ద్వారా? దేవుని ద్వారా కాదు, క్రీస్తు ద్వారా సమస్తమును దేవుడే చేయించాడు. క్రీస్తు ద్వారా. నాయన నువ్వు చెయ్యి. కలిగి ఉన్నదేదియు క్రీస్తు లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదైనా కానివ్వండి, అన్నీ కలుగు చేయబడినవే. లోకాలు కలుగు చేయబడినవే. ఏమండి? పరలోకం, భూలోకం, పాతాళం కలుగ చేయబడింది ఏదైనా ఎవరు కలుగు చేశారని చెప్తున్నారు? క్రీస్తు. కలిగి ఉన్నది ఏదియు క్రీస్తు లేకుండా కలుగలేదు. అంటే అన్నిటినీ కలుగజేసిన ప్రారంభకుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? ఎవరు? క్రీస్తే. అందుకే మొదటివాడను అంటే ఈయన ప్రశ్న ఏంటంటే, ప్రకటన 22:13 యేసుక్రీస్తు నేనే మొదటివాడను కడపటివాడను అంటాడంటే ఏంటి? ఆయన ఎందుకు మొదటివాడయ్యాడు? దేనికి మొదటివాడు? అన్నిటికైనా మొదటివాడే. అన్నిటికీ నెంబర్ 1. తండ్రికి కుమారుడిగా జన్మించడంలో నెంబర్ 1. ఏమండి? అన్నిటినీ చెయ్యటంలో నెంబర్ 1. ఇంకా మనందరికీ అన్న అని వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, వీళ్ళు ఒప్పుకోరు కదా. ఏమండి? మనందరికీ అన్నగా ఆయన నెంబర్ 1. ఎలా అంటారా? రోమపత్రిక 8వ అధ్యాయం. తన కుమారుడు యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ. రోమపత్రిక 8వ అధ్యాయము 29 నుంచి ఉందా వివరణ అంతానా? రోమపత్రిక 8వ అధ్యాయము
28 నుంచి కూడా చదువుదామండి. 28 దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుగొరుగే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు, ఎవరి కుమారుడట? దేవుడు గురించి మాట్లాడుతూ పైన దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. సంకల్పం ఎవరిది? తండ్రిది సంకల్పం, క్రీస్తుది కాదు. అంటే బైబిల్లో విడమర్చి వ్రాయబడిన విషయాలను అవగాహన లోపం, గతంలో చెప్పాను కదా, హ్యాండిల్ విత్ కేర్. బైబిల్ని సరిగ్గా హ్యాండిల్ చేయటం రాక, అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం తెలుసుకోక, ఏమండి ఎలా అపార్థం చేసుకున్నారు? ఇక్కడ ఏంటి 28వ వచనంలో దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి. సంకల్పం ఎవరిది? తండ్రి అయిన దేవుని సంకల్పం, ప్లాన్ ఆఫ్ ఫాదర్, ప్లాన్ ఆఫ్ గాడ్ ఫాదర్. ఆయన యొక్క సంకల్ప ప్రకారంగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై అన్నీ జరుగుతున్నాయి. ఎందుకనగా తన కుమారుడు, తండ్రి అయిన దేవుని తన కుమారుడు అనేక సహోదరులలో, అందరూ బ్రదర్స్, తన కొడుకట అనేక సహోదరుల్లో ఎవరట? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఏంటి? ఫస్ట్ బోర్న్, మొదటివాడు. బైబిల్ ఎంత స్పష్టంగా ఉందండి. తన కొడుకు అంటే అన్నిటికీ ప్రథమవాడు, మొదటివాడు. ఎక్కడ కాంట్రడిక్ట్ అవ్వదండి. మొదటివాడు, ప్రారంభకుడు. నేనే మొదటివాడు అన్నాడు కదా యేసుప్రభు ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్న మాట. ఎందుకు ఆయన మొదటివాడు అయ్యాడు? అవునండి, పెద్ద కొడుకు అని చెప్పుకోక ఏం చెప్పుకుంటాడు? నేనేనండి ఇంటికి మొదట పుట్టినవాడు అంటే, ఎస్, మొదట పుట్టినాడు కాబట్టి మొదటని చెప్పుకుంటాడు. అవునా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో, అనేక సహోదరులు అంటే మనమంతా ఆయన పిల్లలమే కదా. మనకి తండ్రి ఎవరు? దేవుడు. మనం ఆయన పిల్లలమే. మనంతా సహోదరులమే కదా. స్త్రీ పురుషులు పక్కన పెట్టేస్తే, శరీరాన్ని పక్కకు తీసేస్తే, ఆత్మలుగా మనమంతా సహోదరులం కనుక తన కుమారుడు మొదటివాడు, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగునట్లు, అంటే మొదటివాడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, సంకల్పం తండ్రి అయిన దేవుడు ఎవరిని దేవుడు ముందుగా ఎరిగెనో మనలందరినీ. ఒక యెషయా తెలుసు, ఇర్మియా తెలుసు, దానియేలు తెలుసు, దావీదు తెలుసు, మీరు తెలుసు, నేను తెలుసు, మనమంతా తెలుసు ఆయన సంకల్పాలు ఉన్నవాళ్ళం. యోబు తెలుసు, పుట్టకముందే మనమంతా ఉన్నవాళ్ళం. వారు తన కుమారునితో, తన కొడుకు ఎవరు? తన కొడుకు ఎవరు? మొదటివాడు జ్యేష్ఠుడు యేసుప్రభు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. మీరు కూడా నా మొదటి కొడుకున్నాడే, అదే మీ అందరికన్నా. జ్యేష్ఠుడు అంటే ఎవరు? జ్యేష్ఠుడిని ఏమని పిలుస్తారు చెప్పండి? పదాలు కూడా అర్థం కాదు కదండి. ఈరోజు ఎంతగా బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారంటే, జ్యేష్ఠుడు అనగా మొదట పుట్టినవాడు. మొదట పుట్టినవాడిని ఏమని పిలుస్తావు నువ్వు? మీ ఇంట్లో ఏం పిలుస్తావు? మొట్టమొదటి పుట్టినవాడిని అన్నయ్య. ఆ మాట భూత పదం అయిపోయిందండి వీళ్ళందరికీ. భూత. యేసుప్రభు నాకు మొదట పుట్టాడు ఆయన, నా కొడుకయ్యా ఆయన. ఈ సంబంధం నేను కన్నాను ఆయన్ని. మీరందరూ కూడా ఆయనకు తమ్ముళ్ళు, మీ అందరిలో ఆయనే జ్యేష్ఠుడు. ఏమండి? తన సహోదరుల్లో తన కుమారుడు జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సమాన రూపము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయం జరిగిపోయింది మనంతా రావాలని. అదే సంకల్పం, తండ్రి సంకల్పం. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరికీ మహిమనిస్తున్నాడు అంటే తన కుమారుని ద్వారా. చివరికి ఆయన దగ్గరకు రావాలన్నా కూడా ఏం చేశారు? ఎవడైనా నిత్య జీవానికి రావాలి అంటే త్రూ మై సన్. అవునా? యేసు ద్వారానే తప్ప నా యొద్దకు. యేసుప్రభు భూమి మీద బ్రతుకున్నప్పుడు చెప్పాడు కదా, తండ్రి దగ్గరికి ఎవరైనా డైరెక్ట్ అవ్వగలరా? ఏమండి? ఎంత స్పష్టంగా అంటే భావం, బైబిల్లోని అక్షరాల జ్ఞానం, బైబిల్లోని అక్షరాల వెనుక ఉన్న భావం, వీటన్నిటికీ మించి తండ్రి యొక్క సంకల్పం, బైబిల్ తొలక ఎస్సెన్స్ అంటారు దాన్ని. అది అర్థమైతే ఏమంటున్నాడు? యేసు అంటున్నాడు ఏమని? యోహాను సువార్త 14వ అధ్యాయం 6. యోహాను సువార్త 14:6. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వడును
తండ్రి యొద్దకు రాడు అంటే తండ్రి యొద్దకు నేనే తీసుకువెళ్ళాలి. ఈరోజు చాలామంది అసలు తండ్రి లేడు, యేసుప్రభు తండ్రిగా ఉన్నాడు, ఇలాంటి అబద్ధ బోధల్లో ఉన్నారండి. తండ్రి యొద్దకు మిమ్మల్ని నేనే తీసుకువెళ్ళాలి, నా ద్వారానే తప్ప ఎవ్వడును, ఆ మాట ఏముంది, తండ్రి యొద్దకు రాడు. ఈ మాట ఎవరంటున్నారు? ఆయన ఓన్ స్టేట్మెంట్, ఆయన సొంతగా ఆయనే ఇస్తున్న మాట. ఏమని చూడండి, మీరు ఎవరైనా తండ్రి దగ్గరికి రావాలంటే నేనే తీసుకువెళ్ళాలి, నా ద్వారానే. అవునా? ఇంతకీ మనల్ని ఆయన ద్వారానే తీసుకెళ్తున్నాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి యేసుప్రభువును తన తండ్రి, వాళ్ళ నాన్నగారు తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించారు. రాజ్యం అంటే ఎవరు? మనమే కదా, తమ్ముళ్ళు. రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఏమండి అంటే యేసు ఎవరిని అప్పగిస్తాడనమాట? అంటే తండ్రి దగ్గరికి రాజ్యంగా మనం వెళ్ళాలి అంటే యేసు రాకడలో మనల్ని కొనిపోయి తన తండ్రికి అప్పగిస్తాడు. ఇదిగో నాన్న, ఇదిగో నీ పిల్లలు నేను తీసుకొచ్చాను, తప్పిపోయారు కదా, తప్పిపోయిన వాళ్ళని వెతకి రక్షించాను తండ్రి. రోజు ప్రార్థన చేసేవాడు కదా, నా తండ్రి. అక్కడ ఎవరు లేకుండా తండ్రి అని ఎందుకు అంటున్నాడు? ఈయనే తండ్రిగా వచ్చినప్పుడు, తండ్రి అయిన ఈయనే ఒకవేళ ఇలాగ వచ్చినప్పుడు, ఏమండి బొత్తిగా జ్ఞానము లేని వాళ్ళు సైతం బైబిల్ని కళ్ళ ముందు ఎంత స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నాయి, ఎందుకు వీళ్ళు తండ్రిని తండ్రిగా కుమారునిగా అంగీకరించలేకపోతున్నారు? ఎందుకర్రా ఇలా విరోధులుగా మారిపోతున్నారు బైబిల్కి? ఇది ఒక చోట కాదు, ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. ఇలా బైబిల్ అంతా ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఏ మూలను మనం వెతికినా తండ్రి కుమారుల అనుబంధం, వాళ్ళ భావంలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ మాటలలో మనకు అర్థమయ్యే మాట. ఈ మాట ఎలాగ ఉంచంటే ఒకటి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16 వచనం. నేను ఒక్కడనయ్యుండక, అది కూడా చెప్పాడండి ఆయన ఉన్నప్పుడు. నేను ఒక్కడని అనుకున్నారా? ఏమండి ఒకప్పుడు తండ్రిగా ఆ కాలంలో కనబడిన నేను ఇప్పుడు కుమారుడుగా, ఒకప్పుడు యెహోవాగా ఉన్న నేను పేరు మార్చుకొని యేసుప్రభువుగా మీ మధ్యకు వచ్చాను అంటున్నాడా యేసుప్రభు? సువార్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 16 వచనం. ఏమనుంది అందులో? నేను ఒక్కడిని కాదు ఒక్కడిని అనుకోకండి, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపాడే ఒక ఆయన. ఎవరైనా? తండ్రి నన్ను పంపాడు, పరలోకంలో ఉన్న తండ్రి. కానీ వీళ్ళకి ఒప్పుకోరండి. వీళ్ళు మాత్రం పరలోకంలో ఆయన తండ్రి అని, పరలోకంలో ఆయన పంపాడని, పరలోకం నుంచి ఈయన వచ్చాడని, ఈయన వేరు ఆయన వేరని ఒప్పుకోరు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఏమండి ఇప్పుడు యేసుప్రభువు మాట, నేను ఒక్కడన కాను, ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఏమండి మీరేనా వచ్చారంటే నేనే కాదండి, నేను నా భార్య పిల్లలు కూడా వచ్చాను. అవునా? నేను నా భార్య పిల్లలు కూడా వచ్చాను అంటే ఏంటి? నా భార్యే నేను, నేనే నా భార్య అంటే నిన్ను చూసి ఏమన్నా మెంటల్ ఏమైనా వీడికి? వీడు ఒకటో రకమైన పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. వీడు ఎర్రగడ్డకి తీసుకెళ్ళిపోలేండి. అవునా? లేదా అక్కడ విశాఖపట్నం వాల్టైర్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయలేండి, లేదా ఎక్కడ మెంటల్ హాస్పిటల్ అయినా వీడిని జాయిన్ చేయాలి. పదజాలం బైబిల్లో రాయబడింది అంటే పిచ్చికి దేవుడు రాయించాడా? పోనీ ఎక్కడైనా దేవుడు నాయన తండ్రిగా ఉన్న నేనే కుమారుడిగా వచ్చాను, కుమారుడిగా ఉన్న నేనే పరిశుద్ధాత్మగా అవతారం ఎత్తాను ఒక్క మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా? అది లేదు, చూపించలేరు. కానీ ఉన్న మాటల్ని అపార్థం చేసుకొని దానికి తోకలు, దానికి పిలకలు, ఏమండి దానికి అపార్థాలు బయటికి లాగి చెప్పిందే మరలా ఎన్నిసార్లు అండి వీళ్ళకి చెప్పాలి? చదివిందే ఎన్నిసార్లు అండి వీళ్ళు చదువుకోవాలి? అవునా? నేను ఒక్కడిని కాదురా, నాన్న నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, నేను మా అన్న కూడా ఉన్నాడు, నేను నా భార్య కూడా ఉన్నాం. కూడా అనే పదం ఏంటి? దేనికి వాడతారు? ప్లూరల్. ఇద్దరికి వాడే పదం అండి అది. కానీ ఇంకా ఈ మాట బైబిల్లో ఉండి కూడా తండ్రి కుమారుడిగా వచ్చాడు, ఒక్కడే. కుమారుడే వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మగా అవతారం ఎత్తి వచ్చాడు, ఒక్కడే. వన్నెస్, ఒక్కడే. ఏంటి క్రైస్తవ్యం? ఏంటి అపార్థం?
బైబిల్ చదవండారా, బైబిల్ చదువుతాం మనమంతా. మనకు ప్రామాణికం బైబిల్. ఎవడో చెప్పిన సిద్ధాంతం కాదు, ఎవడో రాసిన ఒక ఫిలాసఫీ కాదు, ఏవి కాదు, అన్ని పక్కన పెట్టేయండి. కమ్ టు ద బైబిల్. యేసు నిజంగా జయశాలి గారు ఒక 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 నినాదం ఇచ్చారండి అప్పుడు కూడా, ఒక 25 సంవత్సరాల క్రితం. ఏమో తెలుసండి, బ్యాక్ టు ద బైబిల్. అంటే బైబిల్ దగ్గర తిరిగి వచ్చేద్దారండి. బైబిల్ దాటి వెళ్ళిపోయాం, క్రీస్తు బోధన దాటి ముందుకు వెళ్ళిపోయాం మనం అంతా. రండి వెనక్కి వచ్చేయండి, బైబిల్ దగ్గరికి వచ్చేయండి, బైబిల్ దగ్గరికి వచ్చేయండి. మనకంతా ప్రామాణికం బైబిల్. బైబిల్ చదువుకుంటే తెలిసిపోతుంది కదా. ఈరోజు ఒక భారతదేశం చట్టం కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ప్రతి వ్యవస్థ నిలబడడానికి ఒక రాజ్యాంగం మూలం అంటారు దాన్ని. మరి ఈరోజు క్రైస్తవ్యానికి మూలం ఒక బైబిల్. దీనికి బట్టి ఆలోచించరా, దీన్ని బట్టి తెలుసుకోరా? ఈయనే నిత్యుడు, ఈయన ఎవడికి లోబడేవాడు కాడు, ఈయనే గొప్పవాడు, ఈయనే సర్వోన్నతుడు. మళ్ళీ ఇదొక బాధ. ఈయనంటే ఎవరికి లోబడ్డట, ఈయన ఎవరికి తొత్తు కాదట, ఎవరికి కిందోడు కాదట. అలా కాదనుకుంటే యేసుప్రభువారు ఇదే అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఏమంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 చదివారు. ఇప్పుడు చదువుదాం, ఆ మాట చదివి కిందకి వెళ్దాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేస్తాను తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. ఈలో భూమి మీద అంతం కలుగుతుంది. ఏమండి 26 కడపటి నశింప చేయబడి శత్రువు మరణం. 27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాడు. సమస్తములో లోపరచబడినప్పుడు చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప. సమస్తము లోపరిచింది ఎవరు? క్రీస్తు పాదాల ముందు డాడీ, తండ్రి లోపరిచాడు. లోపరచబడి ఉన్నదని, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు సమస్తమును లోపరిచిన వాడు తప్ప, తండ్రి లోపరిచిన తండ్రి తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషిద్ధమే. తండ్రి ఏమి లోపడలేదు కొడుక్కి. తండ్రి ఎందుకు లోపడతాడండి ఆయన కొడుక్కి? తండ్రి దేనికి లోపడాలి? కనుక బైబిల్ చెప్తుంది తండ్రి దేనికి లోపడో. తండ్రి తప్ప అన్ని క్రీస్తు పాదాల కింద పెట్టేశాడట. ఏమండి? మరియు 28వ వచనం, సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు, ఎవరు? క్రీస్తుకి. సమస్తమును క్రీస్తుకు లోపరచబడినప్పుడు దేవుడు, ఏమండి, సర్వములో సర్వమగు నిమిత్తము, అంటే తండ్రి అయిన దేవుడు. అక్కడ తండ్రి అయిన దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు, అంటే యేసు ప్రభువు వారు కుమారుడు, తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడిపోతాడట. యేసు ప్రభు లోబడిపోతాడా? చెప్పండి. యేసు ప్రభువే అందరితో సమానమైనప్పుడు యేసు ప్రభువే సమానమైన దేవుడు. ఓకే, సమానమైన దేవుడే, సమానంగా ఉండడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. పోయిన వారం చెప్పాను కదా, నిత్యుడిగా ఉండటకు తండ్రి అధికారం ఇచ్చాడట. ఎంత అధికారం ఇచ్చినా యేసు ప్రభు వారు ఏమంటే తెలుసా? నాన్న, నేను మీ పాదాల కిందే ఉంటాను నాయన. అదే ఆ మాటకు అర్థం. సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తన సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడిపోవును. అంటే కొడుకు ఎందుకు లోబడిపోవాలి? ఈయనకి సమాన దేవుడైనప్పుడు, ఈయన సమానమైన దేవుడైనప్పుడు ఈ సమానమైన దేవుడు ఎందుకు మరో తండ్రి అయిన దేవునికి లోబడిపోవాలి? ఎందుకంటే ఆయన తండ్రి గనుక, సమస్తాన్ని ఈయన పాదముల కింద ఆయనే ఉంచాడు గనుక, ఉన్న శక్తులన్నింటినీ ఆయనే ఇచ్చాడు గనుక, ఆయన ఇవ్వడం బట్టే నేను కలుగు చేశాను, ఆయన ఇవ్వడం బట్టే నేను సృజించాను, ఆయన ఇవ్వడం బట్టే అన్నిటికీ నేను ప్రారంభకుడను, మొదటివాడను. సృష్టికి ఆరంభం యేసుప్రభువే, సృష్టికి ముగింపు యేసుప్రభువే. అంతం ఎప్పుడు? రాజ్యమును తండ్రి అయిన దేవునికి అప్పగించినప్పుడు అంతం వచ్చును. అంటే అంతమొందించేవాడు యేసుప్రభువే, ప్రారంభకుడు యేసుప్రభువే, ముగించేవాడు యేసుప్రభువే. అది దాని అర్థం. ఇప్పుడు మన సోదరుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ప్రశ్న ఏమని అడిగాడు ఆయన? ప్రకటన 22:13లో యేసుక్రీస్తు నేనే మొదటివాడును కడపటివాడిని అంటే, చివరివాడిని అంటే, మొదటి ఉన్నాడు చివరిలో ఎలాగుంటాడు ఈయన? నేనే అన్నను, నేనే తమ్ముడిని అంటే, అన్న తమ్ముడు ఒకటని కాదు ఇక్కడ అర్థం. ఆ మాట తాలూకా భావం ఏంటంటే, నేను మొదటి వాడునంటే, అరే నాన్న అన్నిటికీ స్టార్టింగ్ నేనే, కడపటి వాడుని నేనే, అన్నిటినీ క్లోజ్ చేసేవాడిని నేనే, ముగించేవాడిని నేనే. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల అగ్ని కొరకు భద్రము చేయబడిన ఏ మాట ప్రపంచములు వాక్యం వలన కలిగాయో అదే మాట వలన భద్రము చేయబడ్డాయి అంటాడు చూడండి. 2 పేతురు 3వ అధ్యాయంలోనే 6-7 వచనాలు చదివితే అర్థమైపోద్దండి. ఇవన్నీ కూడా బైబిల్లో వ్రాయబడిన విశేషమైన సంగతులు. అవగాహన లోపం వల్ల వాటన్నిటిని క్రమపరిచి కూర్చి ఒక దగ్గర పెట్టి భావాన్ని అర్థం చేసుకోవడం రాని వాళ్ళు మనుష్యుడు కల్పన కథల వైపు తిరిగిపోతున్నారు. ఏమని? యెహోవాయే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు,
మొత్తానికి త్రియేక దేవుడు. ఎక్కడుందండి అసలు త్రియేక వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చిన ఈ పదం బైబిల్ ఒక్క చోట ఉందా? త్రియేక దేవుడు అనే పదం అసలు మనం ఎంతసేపు చెప్పకూడదండి. త్రియేక దేవుడు అనే పదం ఎక్కడుందిరా నాన్న? చూపించు బైబిల్లో. అంటే నువ్వు కొత్తగా పుట్టించేస్తావు దేన్నైనా. అంటే నీకు నచ్చినట్లుగా ఉంది కాబట్టి త్రియేక దేవుడు అని చెప్పి నువ్వు చెప్పేస్తావా? త్రియేక దేవుడు అన్న పదం తప్పు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. వీళ్ళు ముగ్గురు దైవాలు. కుమారుడు సమస్తము కొడుకు పాదాలని క్రీస్తు ముందు ఉన్న ముగింపులో జరిగేది ఏది? ఈ ప్రకృతి వినాశనం తరువాత ఫైనల్గా జరిగేది ఏంటో తెలుసా? అన్నిటినీ కొడుకు అప్పగించిన తండ్రి దగ్గరకు వచ్చి ఆ కొడుకు తానే తండ్రికి లోబడిపోతాడు. ఎందుకు లోబడాలి? నువ్వు నేను సమానమైనప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఎందుకండి లోబడాలి? చెప్పండి. నేను నా తండ్రి పాదాలు పట్టుకోవాలా, నా తండ్రి నా పాదాలు పట్టుకోవాలా? ఏమండి? ఒక తండ్రి పాదాలు కొడుకు పట్టుకుంటాడు, కొడుకు పాదాలని తండ్రి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కన్నాడండి. కనుక కన్నందుకు, మనకు జన్మనిచ్చినందుకు ఆయన పాదాలు పట్టుకునే భాగ్యం ప్రతి కొడుకుకి అది అవసరం. నాన్న నువ్వు లేకపోతే నేను లేను కదా నాన్న. తండ్రి లేకుండా కొడుకు రాడు కదండి. ఈరోజు యేసు ప్రభువు పరిశుద్ధాత్ముడు వచ్చారంటే దానికి కారణం తండ్రి అయిన దేవుడు మూలం. ఆయన అన్నిటికీ వీళ్ళకి అధికారం ఇచ్చాడు. వెళ్ళమని అధికారం ఇచ్చాడు, పాదాల కింద పెట్టించాడు. ఎన్ని పెట్టినా కొడుకు అంటున్నాడు చివరిలో, నాన్న నేను మరలా నీతో పాటు సమానంగా ఉండాలని అనుకోవట్లేదురా, నీ కింద లోబడిపోతాను నాన్న, నేను తండ్రిగా నీ పాదాల కిందకి వెళ్ళిపోతాను నాన్న. ఏంటి ఆ కుమారుడి తగ్గింపు? యేసుప్రభు మా తండ్రి పాదాలు పట్టుకుంటాను ఆయన అంటే నీకేంటిరా కంగారు వచ్చేస్తుంది? నీ పాదాలు ఏం పట్టుకుంటున్నాడు ఆయన? నీకేంటి బాధ? మా నాన్న పాదాలు నేను పట్టుకుంటాను. ప్రసన్నబాబు గారు, పీడి సుందర గారు పాదాలు పట్టుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను అంటే దేనికి తట్టుకోలేకపోతాను? నీకేమైనా పిచ్చా? నీకు జ్ఞానం లేదురా, భావం తెలియదురా, బైబిల్ అర్థం కావటం లేదురా. ఏమండి? తండ్రి స్వయంగా తండ్రి పాదాలు పట్టుకుని నాయన నేను లోబడిపోతాను అన్నీ వదిలేసి, ఎప్పటివరకు నువ్వు ఇచ్చిన పెత్తనం నేను ఎందుకు చలాయించాను? ఈ ప్రకృతి ఉందో కనుక, ఈ రాజ్యం ఉందో కనుక. ఈ రాజ్యం ప్రకృతి అంతా నీకు అప్పగించేసిన తర్వాత ఇంకా నాకెవరి మీద పెత్తనం నాన్న? నా మీద నువ్వే పెత్తనం చేయాలి. కాకపోతే తమ్ముళ్ళందరిలో నేను జ్యేష్ఠుడను, మొదటోడిని. ఫస్టే కదండి. ఎప్పుడును లేవటంలో ఫస్ట్ ఆయనే, సృజించడంలో ఫస్ట్ ఆయనే, తండ్రికి పుట్టడంలో ఫస్ట్ ఆయనే, నెంబర్ 1 ఆయన. అదెవరు కాదని లేరు. ఆ నెంబర్ 1 స్థానం ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు నీకే ఇస్తున్నాను నాన్న. నెంబర్ 1 పొజిషన్ నీదే. అంత నెంబర్ 1 పొజిషన్ ఇచ్చినా సరే నీతో సమానంగా ఉండటం కాదయ్యా నేను కోరుకుంటుంది. ఒక తండ్రిగా మీ క్రింద లోబడి ఉండడానికి కోరుకుంటాను. ముగింపులో జరగబోయే భవిష్యత్తును కూడా ఇక్కడ యేసుప్రభు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఈరోజు 27, 28, 29 వచనాలు మనం చదువుకున్న దాంట్లో అర్థమైపోతుంది. తానే లోబడిపోతాడు. ఇది భవిష్యత్. ఇది బైబిల్లో భావం అర్థం కాని, స్పష్టత లేని వాళ్ళు, అపార్థం చేసుకున్న వాళ్ళు తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేసేసుకుంటున్నారా. ఎంత తప్పు జరుగుతుందారా? ఒక్కసారి ఆలోచించండారా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా. ఆవేశంతో కాదు, ఆవేశాలు కోపాలు పక్కకు పెట్టి అక్షరాలు బైబిల్లో రాయబడిన భావాలను బట్టి ఆలోచించండి. ఎవరో చెప్పిన కొత్త విధానం వల్ల కాదు, బైబిల్లో ఉన్న భావాన్ని ఆలోచించండి. అందుకే తండ్రి కుమారులకు ఒక బంధాన్ని పెట్టాడు. కన్నవాడుగా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పాడు. మనమంతా ఆయన పిల్లలము అని చెప్పాడు. మనం కుమారులం, ఆయన కుమారులం. దేవుడు నిత్యుడు, ఆయన తరువాత ఆయన కుమారుడు నిత్యుడు. ఆయన పిల్లలుగా మనమందరం కూడా నిత్యులమే.